హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అభి. మొన్న చిన్న పని ఉండి రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రిలో ఈవినింగ్ గోదావరికి హారతి ఇస్తారని చెప్పి తెలిసి అవి చూద్దామని ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు. దీన్ని మీతో కూడా పంచుకోవాలని నా చిన్న అభిలాషతో నేను దాన్నంతా వీడియో తీశాను. ఈ హారతి గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. మొత్తం 9 హారతులు ఇస్తారు. ప్రతి దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఇంకో విషయం ఏమిటంటే, గోదావరిని దక్షిణ గంగగా కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ గోదావరి తీరంలో చాలామంది ఋషులు తపస్సు చేశారు. అందువల్ల దీన్ని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. ఇంకా పితృకర్మలు, పుష్కరాల ప్రాముఖ్యత వల్ల కూడా గోదావరిని దక్షిణ గంగగా పిలుస్తారు. 9 హారతుల గురించి వివరణ. మొదటిది ఓంకార హారతి. సృష్టికి మూలమైన ఓంకార తత్వాన్ని స్పర్శించడం. 2 నాగహారతి. నాగదేవతలకు నమస్కారం. ప్రకృతి సంరక్షణకు సంకేతం. 3 త్రిశూల హారతి. శివుని శక్తి, చెడుపై మంచి విజయానికి ప్రతీక. 4 నంది హారతి. భక్తి విశ్వాసం, ధర్మానికి చిహ్నం. 5 సూర్యహారతి. జీవితానికి మూలమైన సూర్యునికి కృతజ్ఞత. 6 చంద్రహారతి. మనశ్శాంతి, చల్లదనం, కరుణకు ప్రతీక. 7 కుంభహారతి. సంపద, శుభం, జీవన పరిపూర్ణతకు సంకేతం. 8 నక్షత్రహారతి. విశ్వంలోని దివ్యశక్తులకు నమస్కారం. 9 మహాహారతి. అన్ని దేవతల ఆశీస్సులు కోరుతూ భక్తికి పరాకాష్ఠగా సమర్పించే చివరి హారతి. ఇవే కాకుండా మన గోదావరి తీరంలో రాజమండ్రి దగ్గర ఇంకా కొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్, మహంకాళేశ్వర్ టెంపుల్. ఉజ్జయినిలో ఎలాగా హారతులు అవి చేస్తారో అలా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఇక్కడ భస్మ హారతి ఇస్తారు. ఇంకోటి మార్కండేయ స్వామి టెంపుల్. కుదిరితే అన్ని ప్రదేశాలు చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించండి. ఇంకొక విషయం ఏమిటంటే, మీకు ఈ గోదావరి హారతుల గురించి నా వివరణ నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులతో పంచుకోండి. మరికొన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి.